ఏటి సొంతగడు ఏదో సీరియస్ కొనేస్తానని చూస్తానరా? అదేనండి పిల్లలకి పంచడానికి బుక్కులు, పెన్నులు, పెన్సిళ్ళు కొంటానండి. ఏటి నువ్విచ్చిన ఈ పుంజుడు పెన్సిళ్ళు, పెన్నులకి ఆళ్ళ చదువయిపోద్ది ఏటి అంటారా? ఆళ్ళకెలాగయిపోద్దండి? ఏదో రాముడికి వరదసాయంలాగా నాకున్నంతలో ఇవి కొన్నానండి. నా వంతు చిన్న ప్రోత్సాహం అండి పిల్లలకి. ఇంకో మాటండి, ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకైతే ఒక మంచి అవకాశం ఉందండి. అదేంటంటే ఒరిస్సా రాయగఢ్‌లోన ఒక ప్రైవేట్ స్కూల్ ఉందండి. పేరు చైతన్య పబ్లిక్ స్కూల్ అట. ఈ స్కూల్‌లోన పాఠాలు చెప్పడానికి మంచి టీచర్లు కావాలటండి. కపుల్ టీచర్స్‌కైతే మెయిన్‌గా ప్రిఫరెన్స్ ఇస్తానురండి. అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి టీచర్లుగా వస్తే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశం అండి. అవునరా, భార్యాభర్తలు ఇద్దరు రాయగడ వెళ్ళిపోతారు సరే, మరి కూడు గూడు బట్ట పరిస్థితి ఏంటంటారా? బట్టలు అయితే మీరు వెళ్ళినప్పుడు ఎలాగ తీసుకెళ్తారు కదండి. ఇదిగో వాళ్ళు జీతం ఇస్తారు కాబట్టి కూర నోరో తెచ్చుకుని వంట వార్పు చేసుకుంటారు. ఇదిగోండి గూడు అంటే ఇల్లు మాత్రం వాళ్ళు ఇస్తారటండి వండడానికి. సరే అక్కడికి వెళ్ళడానికి మరి అర్హత లేదంటారా? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా బీఈడి బీటెక్ లాంటివి చదివి ఉండాలండి. ఇదిగో స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రం మంచిగా రావాలండి. కొద్దో గొప్ప టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మరీ మంచిది. మెయిన్ గా అయితే టీచర్ వృత్తి మీద మంచి కసి ఉండాలండి. అదే ప్యాషన్ ప్యాషన్ అంటారు కదా, అది ఉండాలండి ఫుల్గా. సరే ఇవన్నీ ఉంటే ఎంత జీతం ఇస్తారు చెప్పరా అంటారా? ఎంత అంత అని లేదండి, మీ కెపాసిటీ బట్టి అక్కడ మీరు తీసుకునే బాధ్యతలు బట్టి ఉంటదండి జీతం అనేది. ఇదిగో మీరు జీతం ఎంత తీసుకోవాలనేది మీ కష్టము మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటదండి. ఇదిగోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ నెంబర్ ఇస్తాను, రెజ్యూమ్ పంపుతారో ఫోన్ చేస్తారో మీ ఇష్టమేనా.